ప్రతిసారిలాగా ఈ రోజు కూడా మనం కొత్త టూర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదేదో కాదు, హంపి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్. ప్రతిసారిలాగా ఈ రోజు కూడా మనం కొత్త టూర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదేదో కాదు, హంపి. ఈ హంపికి ఎలా వెళ్ళాలి, హంపిలో ఏమేమి చూడాలి, దాని స్పెషాలిటీ ఏంటి అని వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఇంకొక ఇంపార్టెంట్, మీరు మేము చెప్పే వీడియో వ్లాగ్స్ కాకుండా మీరు ఏదైనా స్పెషల్ ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు కింద కామెంట్లో పెట్టండి. ఆ ప్లేస్ గురించి మేము కంప్లీట్ టూర్ డీటెయిల్స్ మీకోసం వీడియో చేసి పెడతాం అనమాట. సో కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ హంపీకి ఎలా రీచ్ అవ్వాలి. హంపీకి రీచ్ అవ్వాలి అంటే బై రోడ్ అయితే మనకి హంపీకి డైరెక్ట్గా బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది ట్రావెల్స్ వాళ్ళ ద్వారా. లేదు మనం ఫ్లైట్లో రీచ్ అవ్వాలి లేదా ట్రైన్లో రీచ్ అవ్వాలి అనుకుంటే కనుక మన హుబ్లీకి ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటుంది. హుబ్లీ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. అక్కడ నుంచి మనకి హంపీకి అరౌండ్ 150 to 160 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మనకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. సో హుబ్లీకి రీచ్ అయ్యి అక్కడ నుంచి బస్ క్యాచ్ చేసుకుని మన హంపీకి రావచ్చు. ఈ హంపీలో మెయిన్ ఏంటి అంటే మనకి మెయిన్ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. పురావస్తు శాఖ వాళ్ళు అందరూ అక్కడ తవ్వకాల్లో పడిన ఆర్కిటెక్చర్లు అన్ని తీసి ఒక మ్యూజియం లో పెట్టి చూపిస్తారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఫస్ట్ మనం చూసేది ఏంటంటే విఠాల టెంపుల్. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ పిల్లర్స్ మీరు టచ్ చేస్తే కనుక మ్యూజిక్ వస్తుంది. సో ఇక్కడ మ్యూజిక్ పిల్లర్స్ ఉంటాయి. ఇది మనం ఎలాగ పియానో అలా వాయించేటప్పుడు మనం ఒక్కొక్క బటన్ నొక్కితే ఎలాగే మ్యూజిక్స్ వస్తాయో సేమ్ ఇక్కడ అలాగే పిల్లర్ని మనం టచ్ చేస్తే మ్యూజిక్ వస్తుంది అనమాట. సో అప్పట్లో పరిపాలించే రాజులకి సంగీతం అంటే చాలా ఇష్టం అనమాట. సో దానికి గుర్తుగా ఇక్కడ ఈ పిల్లర్స్ అలా కట్టించారు. సో దీని స్పెషాలిటీ అది. ఇంకా ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మనకి ఒక రథం ఉంటది, స్టోన్ తో చేసిన రథం. ఆ రథం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అది మీరు చూస్తే గనక ఓన్లీ ఒక రాతితో ఎలా చెక్కితే రథం ఎలా ఉంటుందో ఒకే స్టోన్ తో చేసినట్టే ఉంటది. కానీ దీన్ని మల్టిపుల్ స్టోన్స్ యూజ్ చేసి ఈ ఆర్కిటెక్చర్ చెక్కారనమాట. ఇది మనకి కోనార్క్ సన్ టెంపుల్ ఉంటది కదా, సేమ్ అలాగే ఉంటది. సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చూసే స్పాట్ ఏంటి అంటే హజారా రామ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. మెయిన్ ఇక్కడ హంపీకి వచ్చే వాళ్ళందరూ ఆర్కిటెక్చర్ ని ఎంజాయ్ చేసే వాళ్ళే వస్తారు. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇంకోటి ఏంటి అంటే మనకి పురాతన కాలంలో రాజులు పరిపాలించేవాళ్ళు కదా, ఆ టైంలో ఈ ముస్లిమ్స్ రాజులు వాళ్ళందరూ అక్బర్, బాబర్ వీళ్ళ ముస్లిమ్స్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వైపు దండయాత్ర చేసినప్పుడు మనకి హిందూ స్టైల్లో ఆర్కిటెక్చర్ చేసిన వాటిలన్నింటినీ వాళ్ళు ధ్వంసం చేశారనమాట. సో ఇక్కడ అవన్నీ కొంచెం శిథిలావస్థ పొజిషన్ లో ఉంటాయి, అంటే సగం చెడిపోయినట్టుగా బ్రేకేజ్ అయినట్టు అలా ఉంటాయి అనమాట. సో ఆర్కిటెక్చర్ అంతా కానీ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటది, క్లియర్ గా ఉంటది అనమాట వాళ్ళ కార్వింగ్ అంతా. ఆ టైంలోనే మనం ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ చేసి లేదంటే మెషిన్స్ యూజ్ చేసినా కూడా అంత నీట్ గా డీటెయిలింగ్ గా మనం చేయలేకపోవచ్చు. సో ఆ టైంలోనే వాళ్ళు అంత డీటెయిల్ గా ఆర్కిటెక్చర్ చేశారంటే ఆ టైంలో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. సో మనకి ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ చూడాల్సిన స్పాట్ ఏంటి అంటే విరూపాక్ష టెంపుల్. విరూపాక్ష టెంపుల్ అనగానే విరూపాక్ష సినిమాలో వాడిన టెంపుల్ అనుకుంటారు, కాదు, విరూపాక్ష టెంపుల్. ఇక్కడ ఆ టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. దాని ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. దానికి మెయిన్ గోపురం ఏదైతే ఉందో అది చాలా ఎత్తుగా కట్టించారనమాట, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ గుడి ఆవరణలో లక్ష్మి అనే ఒక ఏనుగు ఉంటది అనమాట. సో ఆ ఏనుగుని చూడటానికి చాలా మంది వెళ్తుంటారు ఈ టెంపుల్ కి. ఈ టెంపుల్ లో ఆ ఏనుగుని మనం బాగా క్లోజ్ గా చూడాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ 8 o'clock కి అక్కడ దగ్గరలో ఉన్న తుంగభద్ర నదికి స్నానం చేయించడానికి తీసుకెళ్తారు అనమాట ఏనుగుకి. ఆ టైంలో మీరు కనుక నది ఒడ్డుకి వెళ్తే ఆ ఏనుగు స్నానం చేసేది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు అనమాట. ఇంకోటి ఆ స్నానం అయిపోయిన తర్వాత గుడికి తీసుకొస్తారు. గుడిలో ఆ టెంపుల్ దగ్గర మనం ఆ ఏనుగుని చూడొచ్చు అనమాట. సో ఎలాగైతే మనకి తొండంతో మనకి ఆశీర్వదించడం అలాంటివన్నీ చూడొచ్చు. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది ఈ టెంపుల్. విరూపాక్ష టెంపుల్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ చూడాల్సిన స్పాట్ ఏంటంటే అచ్యుతరాయ టెంపుల్. అచ్యుతరాయ టెంపుల్ అనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది ఆర్కిటెక్చర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. కాకపోతే ఇది కొంచెం కొండ మీద అట్లా ఉంటది కాబట్టి ఈ టెంపుల్ ని మనం చూడటానికి ఆఫ్టర్నూన్ టైం అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో ఈవినింగ్ టైమ్స్ లో అయితే మనకి అంత ఎక్స్ప్లోర్ చేయలేకపోవచ్చు. సో ఆఫ్టర్నూన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మన నెక్స్ట్ వెళ్ళాల్సిన స్పాట్ ఏంటి అంటే భూగర్భ శివ టెంపుల్ అనమాట. ఇది నేల మట్టానికి అంటే అడుగున ఇంకా కిందకు ఉంటది. దీన్ని ఏమంటారంటే ఆ టైంలో రాజులు వాళ్ళు ప్రైవేట్ గా దేవుణ్ణి పూజించుకోవడం కోసం ఆ అంతఃపురానికి దగ్గరలో భూగర్భంలో కట్టారని చెప్తుంటారు. సో ఈ టెంపుల్ ని మనం చూడాలి అంటే రైనీ సీజన్ లో వెళ్తే కష్టం, ఎందుకంటే వాటర్ ఫ్లో కంప్లీట్ గా వచ్చేసి ఆ టెంపుల్ క్లోజ్ అయిపోతుంది. సో రైనీ సీజన్ కాకుండా వేరే సీజన్ లో అయితే మనం ఈ టెంపుల్ ని బాగా చూడొచ్చు. ఇది రాజులు వాళ్ళు ప్రైవేట్
ప్రైవేట్ గా పూజ చేసుకోవడానికి కట్టించారని చెప్తుంటారు అనమాట ఈ టెంపుల్ ని. సో నెక్స్ట్ మనం చూడాల్సిన స్పాట్ ఏంటి అంటే లోటస్ మహల్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది ఏంటంటే 2 స్టేర్స్ ఉంటది అనమాట ఈ లోటస్ మహల్ అనేది. దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది ఇండో ఇస్లామిక్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే కంప్లీట్ గా మన టెంపుల్స్ ఆర్కిటెక్ట్ చేసినట్టుగా ఉండదు, లేదంటే మనకి మసీదులు అలా కాకుండా రెండు కంబైన్ చేసి ఆర్కిటెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా, అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో ఇక్కడ మనకి మెయిన్ చెప్తున్నాను కదా, ప్రతిసారి ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకి మాత్రం ఇది మోస్ట్ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గా కూడా గుర్తించారనమాట ఈ హంపి అనే ప్లేస్ ని. నెక్స్ట్ స్పాట్ ఏంటంటే ఎలిఫెంట్ వే అనమాట. సో ఇక్కడ రాజులు వాళ్ళు పరిపాలించే కాలంలో ఆ ఏనుగుల్ని అవన్నీ ఇక్కడే ఉంచుతారనమాట. ఏనుగుల్ని తీసుకురావాలన్నా, లేదంటే ఏనుగుల్ని అక్కడ స్టే చేయడానికి కానీ, వాటికి ఫుడ్ కానీ అన్ని ఈ ప్లేస్ లో పెడతారనమాట. ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది చూసిన తర్వాత మనకి స్టెప్డ్ ట్యాంక్ అని ఉంటది. అదేంటి అంటే ఆ టైంలో వాళ్ళు స్నానాలు చేయడానికి కానీ, లేదంటే ఆ వాటర్ చూడడం కోసం ఇట్లా మనకి బావులు ఎలా అయితే ఉంటాయో ఆ బావిల్ టైప్ లో కట్టించారనమాట. ఇది చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఎలా అంటే మనకి అర్జున్ మూవీలో ఆ టెంపుల్ దగ్గర మనకి కోనేరు అలా ఉంటది కదా, అలాగా కిందకి వెళ్తూ ఉంటే అట్లా బ్యూటిఫుల్ గా ఉంటుందో ఇది కూడా అంత బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. సో ఇది మనకి ఇయర్ మొత్తం వాటర్ వస్తూ ఉంటే ఓన్లీ ఒక సమ్మర్ సీజన్ లో మాత్రం మనకి ఇక్కడ వాటర్ ఎక్కువగా ఉండవు. సో మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసరికి క్వీన్స్ బాత్ అనమాట. క్వీన్స్ బాత్ ఎందుకంటే ఇది రాజ్ మహల్ కి దూరంగా ఉంటది. మహారాణి వాళ్ళు స్నానాలు చేయడానికి కానీ, లేదంటే వాళ్ళు ఏదైనా ప్రైవేట్ ఇక్కడ చేస్తారనమాట. సో ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది కూడా దీని ఆర్కిటెక్చర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అనమాట. ఈ ప్లేస్ చూడటానికైతే మీకే వెళ్ళి చూస్తే గానీ మీరు దాన్ని ఫీల్ అవ్వలేరు. సో నెక్స్ట్ మనం చూడబోయే స్పాట్ ఏంటి అంటే ఇక్కడ నరసింహస్వామి టెంపుల్. నరసింహస్వామి విగ్రహం ఉంటది అనమాట. సో ఈ విగ్రహం ఒక స్పెషాలిటీ ఏంటంటే ఈ విగ్రహం మొత్తాన్ని ఒకే సింగిల్ స్టోన్ ని చెక్కి విగ్రహం చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇక్కడ ఇంకోటి దగ్గరలో మనకి శివుని విగ్రహం కూడా ఉంటది అనమాట. అది కూడా సింగిల్ స్టోన్ తో చెక్కారు. ఈ శివుడి స్టోన్ కి స్పెషాలిటీ ఏంటి అంటే ఒక రైతు మహిళ ఈ శివుడి విగ్రహాన్ని చెక్కారని చెప్పేసి చెప్తుంటారు అనమాట. అది అక్కడ స్పెషాలిటీ. సో ఇది చూసుకున్న తర్వాత మనకి 2 వినాయకుడి విగ్రహాలు ఉంటాయి. ఒక విగ్రహం సింగిల్ స్టోన్ తో చెక్కారు. ఇంకో విగ్రహానికి ఏంటి అంటే మనకి వినాయకుడికి నడుము పాము చుట్టుకుంటే ఎలా ఉంటుందో అలా చెక్కారనమాట. అంటే చెప్తుంటారు కదా పురాణాల ప్రకారం వినాయకులు వారు బాగా తిండి ప్రియులు అని చెప్పేసి, అంటే తిండి కడుపు పగిలిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు నాగపాముని కడుపు చుట్టారు కడుపు పేలిపోకుండా అని చెప్తుంటారు కదా. సో దీన్ని అలాగా ఆర్కిటెక్ట్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఇక్కడ ఒక నంది విగ్రహం కూడా ఉంటది. అది సింగిల్ స్టోన్ తో ఆర్కిటెక్ట్ చేశారనమాట. చాలా పెద్దదిగా ఉంటది నంది విగ్రహం, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. సో నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే హేమకుట మౌంటైన్ అని ఉంటది. ఇది మనకి మెయిన్ గా ఎందుకు వెళ్తారంటే ఈ హిల్ టాప్ కి సన్సెట్ ని గానీ సన్ రైజ్ ని గానీ ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళు ఈ హిల్ టాప్ కి వెళ్తారనమాట. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. నెక్స్ట్ మనకి ఇంకొక మౌంటైన్ ఉంది. ఆ మౌంటైన్ పేరు ఏంటంటే మాతంగా మౌంటైన్ అనమాట. ఈ మౌంటైన్ స్పెషాలిటీ ఏంటి అంటే అప్పుడు సుగ్రీవులు వారు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయి పారిపోతారు కదా, పారిపోయి ఒక గుహలో దాక్కుంటారు కదా. సో ఈ కొండ దగ్గర ఉన్న గుహలో దాక్కున్నారని చెప్తుంటారు. ఇక్కడ ఒక శివుడి విగ్రహం, శివలింగం కూడా ఉంటది అనమాట. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ఇది అక్కడ పురాణం అనమాట. సో నెక్స్ట్ మనకి ఇంకో ప్లేస్ ఉంది. అది ఒక స్పెషాలిటీ ఏంటి అంటే హనుమంతులు వారు అక్కడ జన్మించారని చెప్పి చెప్తుంటారు అనమాట. ఆ కొండ పేరు ఏంటంటే ఆంజనేయ కొండ అంటారు. ఎందుకంటే చెప్పాను కదా హనుమంతులు వారు అక్కడ జన్మించారని చెప్పి పురాణాల ప్రకారం చెప్తుంటారు. సో ఈ కొండకి మీరు వెళ్ళాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ సన్ రైజ్ అయ్యే టైంకల్లే మనం రిటర్న్ వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే నైట్ అయితే అక్కడ పులులు ఎలుగుబంట్లు అవి తిరుగుతుంటాయి అని చెప్తుంటారు. సో ఎర్లీగా చీకటి పడే లోపు కిందకు వచ్చేయడానికి ప్లాన్ చేసుకోండి. ప్లేస్ చూసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ తుంగభద్ర నది, తుంగభద్ర డ్యామ్. ఈ తుంగభద్ర నది దగ్గర మనకి సన్ రైజ్ గానీ సన్సెట్ గానీ ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్, ఈవినింగ్ అయితే సన్సెట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్లస్ మనకి అక్కడ దగ్గరలో డ్యామ్ కూడా ఉంటది అనమాట. చూడటానికి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అక్కడ మనకి బోట్ రైడ్ కూడా అవైలబిలిటీ ఉంటది అనుకుంటా. సో ఉంటే గానీ ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇంతటితో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. మళ్ళీ మనం హుబ్లీకి వెళ్ళిపోయి మళ్ళీ మన ఇంటికి తిరిగి వెళ్ళిపోవడం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్.